రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు పాశవిక చర్యని ధ్వజమెత్తారు. పెద్ది విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించడం ద్వారా రేవంత్ ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారని మండిపడ్డారు. రేవంత్ మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రి వ్యవహరించాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకోవద్దని, చట్టాన్ని ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై జులుం చేయడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. గులాబీ నేతలు క్యాడర్ను అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలు విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర పాలన నాటి కర్కసత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. పెద్ది విగ్రహ తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరికీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలన్నారు. గులాబీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను విగ్రహ తొలగింపు వంటి తుగ్లక్ చేష్టలతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదని కేటీఆర్ సూచించారు. అలాగే ముమ్మాటికి రాష్ట్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టుకోవడమే కాకుండా ఆయన విరోచిత పోరాటానికి శాశ్వత కీర్తిని తెస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాత్రికి రాత్రే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడం పట్ల వరంగల్ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా పెద్ది విగ్రహాన్ని తొలగించడమే కాకుండా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రేపు నర్సంపేట బంద్కు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజలందరూ ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎర్రబెల్లి.